హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఆదివారం కదా, సో నాన్ వెజ్ అయితే ఏమీ వండుకోము, కానీ దానికి తగ్గట్టుగా సంథింగ్ ఏదో స్పెషల్ ఉండాలి. పిల్లలు టేస్టీగా అడిగారు, సో సింపుల్గా ఉండాలి, కర్రీ ఈజీగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని చెప్పి నేను పన్నీర్ కాజు కర్రీ చేశాను. సో ఫస్ట్ కాజుని ఒక 5 minutes నానబెట్టుకొని అప్పుడు ఫ్రై చేశాను. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత కాజుని పక్క తీసేసుకున్నాను. చూసారు కదా టెక్స్చర్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో, మన ఇష్టమే, చిన్నది పెద్దది ఎలా చేసుకుంటే మనం చేసుకోవచ్చు. సో జీడిపప్పు తీసేసిన ఆయిల్ అదే ఉంది కదా, ఆయిల్లోనే పన్నీర్ వేసేసి జస్ట్ కొంచెమే, మరీ డీప్ బ్రౌన్లోకి అయితే వద్దు, జస్ట్ లైట్గా చిన్న కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ ఉల్లిపాయలు చిన్నగా తరుక్కున్నాను, పచ్చిమిర్చి మజ్జికి చీల్చుకున్నాను, కొత్తిమీర కూడా అఫ్కోర్స్ పక్కన రెడీ చేసి పెట్టినాను. ఈలోపు టొమాటోస్ని కట్టర్లో వేసి గుజ్జులా తయారు చేసేస్తున్నాను. నెక్స్ట్ అదే ఆయిల్లో జీలకర్ర వేస్తున్నాను. అది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినాను. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఫైన్లీ చాప్ టొమాటోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా టొమాటో పేస్ట్ని కూడా వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడే కొంచెం టమాటా బాగా మగ్గిన తర్వాత నాకు కావలసినంత ఉప్పు, కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత గ్రేవీ లాగా తయారవుతుంది. మూత పెట్టేసుకున్నాం అంటే కొంచెం ఇలా గ్రేవీలా తయారవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఇంకో క్లిప్పింగ్ మిస్ అయింది. ఏంటంటే పసుపు వేయటం, అదేవిధంగా మసాలా కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న గరం మసాలా అన్నీ వేసాను, అది మిస్ అయింది, సారీ. పక్కన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి, ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత కొంచెం ఈ పన్నీర్, మనం వేసుకున్న పన్నీరు వేసేసి కొంచెం వాటర్ వేయండి, మరీ ఎక్కువ వేయకూడదు. వేసిన తర్వాత ఒక్క 5 minutes పన్నీర్ని కొంచెం ఉడికించామనుకోండి. మనం పన్నీర్ లైట్గా వేపుకోవడం వల్ల నూనెలో ఏమవుతుందంటే ఈ జ్యూసీ అంతా కూడా దానికి పడుతుందన్నమాట, మరీ గట్టిగా వచ్చేది మనకి. తర్వాత ఈ ఉడికిన తర్వాత వేపుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకొని ఒక్కసారి కొంచెం మూత పెట్టేసి ఇంకొంచెం దగ్గరికి అవ్వనివ్వాలి. ఎందుకంటే ఇంకొంచెం వాటర్ ఉంది కదా, అంత వాటర్ ఉంటే బాగోదు, ఇంకొంచెం థిక్నెస్ రావాలి గ్రేవీ అన్నది. సో ఇంకొంచెం బాగా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్ గ్రీనరీగా కనిపించాలి కర్రీ అన్నది, అండ్ లుక్ కూడా బాగుండాలి. సో కొత్తిమీర లేకపోతే టేస్ట్ అనిపించదు లాస్ట్లో వేయకపోతే. సో కొత్తిమీర కూడా వేసేసాను. కర్రీ రెడీ. ఇంతకీ ఈ కర్రీ ఎందుకు చేశానో తెలుసా అండి? బఠానీలు, బంగాళదుంప వేసి బిర్యానీలా చేశాను అనమాట. దీనికి కాంబినేషన్, ఈ కర్రీ కాంబినేషన్, లేదా ఈ రైస్కి మనకి ఏమైనా తినాలి కర్రీ అనిపిస్తే మాత్రం ఇలా చేసుకోవచ్చని. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్.